వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కేజీఎఫ్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు బగ్గుమన్నాయి. కమ్మ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. జగన్ను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించింది. లేదంటే మరోసారి బుద్ధి చెబుతామన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఏపీ కమ్మ సంఘాల ప్రతినిధులు మొత్తవరపు రామకృష్ణ, దూలిపాళ్ల శ్రీనివాస్, మైనేని సంపత్ కుమార్, సూరపనేని స్వరూపరాణి, బొప్పన గాంధీ, రావి రమేష్ మాజీ సీఎం వైఎస్ జగన్ తీరును ఖండించారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ముఖ్యోద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం గోదావరి యాత్రలో అన్యాపదేశంగా కమ్మకొల గురించి సంబోధిస్తూ కమ్మవారు వైసీపీలో ఉండకూడదా, ఒక పార్టీలోనే ఉండాలా అనేది వ్యక్తం చేశారు. మేమేమన్నామంటే, రాజకీయ పార్టీలు అనేక పార్టీలు ఉంటాయి. మా కులం కమ్మవారి సేవా సమితి అనేది ఒక సేవ కోసం పెట్టాం. మేము మా కింద హాస్టల్స్ ఉన్నాయి, ఉచితంగా పిల్లలు చదివిస్తుంటాం, అలాగే స్కాలర్షిప్స్ ఇస్తాం, అలాగే మహిళలు ఉపాధి కల్పిస్తాం, మరి యూత్కి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. అనేక రకాలుగా మా సేవ కోసమే కానీ మేము రాజకీయాలతో మాకు పని లేదు. మా కమ్మవారు అనేక పార్టీల్లో ఉన్నారు. సిపిఎంలో ఉన్నారు, సిపిఐలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, మరి తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో కూడా ఉన్నారు. మేము వైసీపీలో వద్దని జారమని లేదని కూడా మేము ఎప్పుడు ఎవరికి చెప్పం. ఎవరిష్టం వాళ్ళది. మీరు ఓదార్పు యాత్రకు వెళ్ళి అక్కడ ఒక అతను విగ్రహ ప్రతిష్టాపనలో మా కమ్మ కులం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు కూడా మీరు కులం మీద విద్వేషంతో అన్ని కులాలని రెచ్చగొట్టారు. ముస్లింలు రెచ్చగొట్టారు, ఎస్సీ ఎస్టీ డాక్టర్ బాబురావుని రోడ్డు మీద మరి విచక్షణ రహితంగా చేసి చంపేశారు. అన్ని కులాలని దాడి చేశారు. మీరు వచ్చిన తర్వాత ఒక మంత్రి ఇచ్చి ఆ మంత్రి కూడా 1 సంవత్సరం 2 ఏళ్ళ నుంచి తీస్తారు. మీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా మీరు చెప్పారు, 4 పేర్లు చెప్పారు, కొడాలని అని, రఘురామ్ అని, ఇంకొకళ్ళని కూడా. మేమేమన్నామంటే, వాళ్ళు కూడా మీరు మా కులం మీద ఎప్పుడు చెప్తున్నాం మీరు గురించి కులం ప్రస్తావన చేయమాకండి. మీరు రాజకీయాలు మాట్లాడుకుంటే మా కులం గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. మళ్ళీ చెప్తున్నాం, మీరు పరిపాలించినప్పుడు మరి ఏపీ వెంకటేశ్వర నిజాయితీగల ఆఫీసులో 5 సంవత్సరాలు ఆయన్ని దూరంగా పెట్టారు సర్వీస్కి. ఈరోజు ఈ సమావేశం ముఖ్యోద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం గోదావరి యాత్రలో అన్యాపదేశంగా కమ్మకొల గురించి సంబోధిస్తూ కమ్మవారు వైసీపీలో ఉండకూడదా, ఒక పార్టీలోనే ఉండాలా అనేది వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క రాజకీయ పర్యటనలో భాగంగా అక్కడ రాజకీయాల గురించి మాట్లాడటంలో అది మీ ఇష్టం. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా రాజకీయాలు మాట్లాడవచ్చు. కానీ ఒక కుల ప్రస్తావన తీసుకొచ్చి సమాజంలో కులాల మీద, మతాల మధ్య ఒక విద్వేషాన్ని సృష్టించేటువంటి నైజాన్ని ఇప్పటికీ విడనాడకపోవడం చాలా దురదృష్టకరం. దీనిని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తరఫున, కమ్మ సేవా సమితి గుంటూరు, విజయవాడ చాప్టర్లు అందరి తరఫున, వివిధ కమ్మ సంఘాలందరి తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీలో వైఖరి మారలేదు. గత పరిపాలన కాలంలో కూడా కమ్మ విద్వేషంగా, అంటే ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ ప్రజల మధ్య కమ్మ ద్వేషాన్ని సృష్టిస్తూ ఏ విధంగా పరిపాలన చేశారో అనేక ఉదంతాలు ఉన్నాయి. దాంట్లో చాలా ప్రధానమైనటువంటిది అమరావతి రాజధానిని ధ్వంసం చేయడానికి మొట్టమొదటిగా మీరు చేసినటువంటి ఆరోపణ అమరావతి రాజధాని అనేది ఒక కమ్మ రాజధానిగా. అంటే నిజంగా మీకు కమ్మ కులస్తులు అభివృద్ధిలోకి ముందుకు రాకూడదు, కమ్మ కులస్తుల్ని ప్రజలందరినీ కూడా కమ్మ కులస్తుల మీద అవాకులు చవాకులు పేలుతూ ప్రజలందరి చేత వీళ్ళ మీద ఒక విద్వేషాన్ని సృష్టించాలి అనేటువంటి మీ నైజం ఎప్పటికీ ప్రజా ఆమోదయోగ్యం కాదు అని తెలియజేయడానికే 2024లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు. అంటే ఒక కులాన్ని దూషిస్తే కమ్మవారి గురించి మీకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు? కమ్మవారి చరిత్ర ఒకరోజు చదువుకుంటే కమ్మవారి ఏ విధంగా ఈ సమాజ అభివృద్ధికి
దోహదం చేశారో నీకు తెలుస్తూ ఉంటుంది. మనం ఈరోజు ఇక్కడ జగన్ చేసేటువంటి అరాచకాలు, పరామర్శల ముసుగులో అతను చేస్తున్నటువంటి ఈ ప్లే కార్డులు కానీ లేకపోతే ఆయన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ మొన్న జరిగినటువంటి రెంటపాళలో జరిగినటువంటి ఈ విచిత్రమైనటువంటి ఆయన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనం ఖండించడానికి ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ మధ్య ఆయన పరామర్శల పేరుతో రాజకీయ ఈ సమావేశాలు జరిపిస్తున్నారు. ఎందుకంటే పరామర్శ ఆయన ముఖ్య ఉద్దేశం కాదు. ఈ ప్రజల్ని రెచ్చగొట్టడం, తర్వాత ఈ పోలీసులు మనం ఎంతమంది వెళ్ళొచ్చు అనేది వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ మాటల్ని లెక్క చేయకుండా వందల వేల ఈ కార్యకర్తల్ని పోగు చేసుకోవటం, అక్కడ ఏదో ఒక గొడవ చేయటం, ప్రభుత్వానికి ఇబ్బందులు, అలాగే పోలీసు వాళ్ళకి ఇబ్బందులు కలిగించడం, ఈ ప్రజా జీవితం సరిగ్గా జరగకుండా అస్తవ్యస్త పాలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య ఇలాంటి సంఘటనలన్నీ కూడా చాలా జరిగినాయి, ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి వీటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుని ఏం చెయ్యాలి, మన కమ్మ కులస్తులందరినీ అవమానించడం జరుగుతుంది. కాబట్టి మన కమ్మ కులస్తులు, కమ్మ సంఘాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుని ఫ్యూచర్లో మనం ఏం చేయాలి, ఏ విధంగా వీటన్నిటిని తిప్పి కొట్టాలి అనేది ఆలోచన చేయాలి. మనం సమావేశాలు పెట్టుకోవటం, ఈ విధంగా మాట్లాడుకోవటం వలన మనకేమీ జరగదు. మనం ఏం చేయాలి, అతను ఏ విధంగా తిప్పి కొట్టాలి అనేది ముఖ్యంగా అందరూ మాట్లాడుకుని, కమ్మ సంఘాలు అందరూ మాట్లాడుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కులం మీద కొత్తగా ప్రేమ వలకబోస్తున్నారు. ఈ వలకబోసి ఆయన పార్టీలో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు ఎవరన్నా ఒక కమ్మాడికి ఇవ్వగలరేమో అని అడుగుతున్నామండి. దేవినేని అవినాష్ ఏమన్నా అసమర్థుడా? ఆయనకి ఇవ్వచ్చు కదా ఒక పదవి. నెహ్రూ గారు అబ్బాయే కదా, ఆయనకి మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు కదా. కొన్ని మిగతా వాళ్ళు అంటే కాంట్రవర్సీలో ఉన్నారు. అతను కాంట్రవర్సీలు లేడు, తర్వాత కాంట్రవర్సీ అయ్యాడు. ఏ కమ్మవారి అబ్బాయి చౌదరి ఉన్నాడు, ఆయనకి ఇవ్వచ్చు కదా. తలసిల రఘురామ్ ఉన్నాడు అబ్బాయి, ఆయనకి ఇవ్వచ్చు కదా. ఆయనకి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాల? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మంత్రి పదవి కమ్మవారి మంత్రి పదవిలో లేనటువంటి సందర్భం నీ ప్రభుత్వంలో జరిగింది. ఆ రోజున ఏమైంది ఈ ప్రేమ? ఇవాళ కొత్తగా మా మీద ప్రేమ వలకపోయడానికి మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మీరు అందరినీ సమానంగా చూడండి, గౌరవించండి.